వెల్కమ్ టు శివగౌరి పుట్టే. ఈరోజు వచ్చేసి మనము లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ చేసుకున్నాము. దీనికోసము 3.5 మీటర్ల మెయిన్ క్లాత్, 3.5 మీటర్ల లైనింగ్ క్లాత్ తీసుకోవడం అయితే జరిగింది. అయితే ముందుగా మనము లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనము క్లాత్ను మడతలు మన వైపుకు వచ్చే విధంగా ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్గా వచ్చే విధంగా మనము పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఏమైనా క్రాస్గా ఉంటే చూసి దీన్ని సమానంగా మార్క్ వేసుకొని ఈ యొక్క ఎక్స్ట్రా పీస్ అనేది క్లాత్ అనేది మనము కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు ఈ యొక్క ఫ్రాక్ లెంత్ మొత్తం 44 ఇంచులు, 44 ఇంచులు. బాడీ లెంత్ 13 ఇంచులు. తీసేస్తే మనకు 31 ఇంచులు. మనకు కింది లెంత్ 13 ఇంచులు, బాడీ పొడుగు తీసేయాలి. 13 ఇంచులు అంటే పైన హాఫ్ ఇంచు, కింద హాఫ్ ఇంచు కుట్లలకు పెట్టుకుంటే 14 ఇంచులు మనకు బాడీ పొడుగు అనేది వస్తుంది. ఇదే విధంగా 14 ఇంచులకు కొంచెం దూరంగా షోల్డర్ లైన్ కోసం మనము మార్క్ అనేది వేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, 12 ఇంచులు. షోల్డర్ వచ్చి 12 ఇంచులు. 12 ఇంచులకు షోల్డర్ లైన్ అనేది మనము డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము చంక డౌన్ కోసం కూడా ఒక 6 ఇంచులకు మార్క్ వేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచులకు, 2.25 ఇంచులకు మార్క్ అయితే వేస్తున్నాను నెక్ లైన్ కోసం. ఇక్కడ కూడా 2.25 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకొని నెక్ యొక్క స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5 ఇంచులు. 4.5 ఇంచులు పైన హాఫ్ ఇంచు కుట్లలకు తీసేసుకొని కిందికి 4.5 ఇంచులకు మార్క్ అనేది పెట్టుకొని ఇక్కడ కూడా మనం ఒక అడ్డంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఇది నెక్ కోసము, ఇది చంక కోసము, ఇది బాడీ లెంత్ కోసం. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు, 32 ఇంచులు ఉంది. 32 ఇంచులకు ఎప్పుడైనా లైనింగ్ క్లాత్కు మనము నెక్ పెద్ద డీప్ నెక్ లేదు, నార్మల్గా 4 ఇంచులు 5 ఇంచుల నెక్కే ఉంది కాబట్టి మనము 32 ఇంచులకు ఒక 4 ఇంచులు కలుపుకోవాలి. 36 ఇంచులు. 36 ఇంచులను 4 భాగాలు చేస్తే 9 ఇంచులు వస్తుంది. ఇక్కడ 9 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. నడుము లూజు కూడా అంతే ఉంది. కింద కూడా 9 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. నాకు ఈ స్కేల్ అయితే 1.5 ఇంచుల వెడల్పు ఉంటుంది. నేను ఈ 1.5 ఇంచుల మార్జిన్ అయితే పెట్టుకొని మార్క్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా. తర్వాత ప్లేట్ల కోసానికి, ఫ్రంట్ బ్యాక్ ప్లేట్లు వేయడం కోసానికి నడుము రోజులో సగానికి మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి 4.5 ఇంచులకు నేను అడ్డంగా ఒక మార్క్ వేసుకొని ఇక్కడ ప్లేట్ల కోసానికి ఈ విధంగా మార్క్ అయితే వేసుకుంటున్నాను.
అదేవిధంగా చంక షేప్ కూడా నేను మార్క్ ఈ విధంగా వేస్తున్నాను. లేదు అనుకుంటే ఈ విధంగా స్కేల్ను పెట్టేసి కూడా ఈ విధంగా మార్క్ వేసుకుంటే షేప్ అనేది వస్తుంది. నేను ఇక్కడ నెక్ అనేది ఫ్రంట్ నెక్ కొంచెం స్టార్ లాగా పెడదాం అనుకుంటున్నాను. దానికోసం నేను 1.5 ఇంచులకు మార్క్ వేసుకున్నాను. ఇక్కడ మనకు 2.5 ఇంచులు, ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ వేసుకొని ఈ విధంగా ఈ నెక్ లైన్ దగ్గర నుంచి మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడ వరకు ఇక్కడ చిన్నగా ఈ స్కేల్తో షేప్ అయితే తీసుకున్నాం. తర్వాత ఈ యొక్క మార్క్ దగ్గర నుంచి ఈ విధంగా నెక్ అయితే డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనకు నెక్ అదేవిధంగా చంక భాగం కూడా మనకు మార్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ వేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనకు ఈ యొక్క చెస్ట్ ప్లేట్ల దగ్గర నుంచి ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచు మార్క్ వేసుకొని ఈ రెండింటిని ఇక్కడ నుంచి ఈ యొక్క మనం పెట్టుకున్న 1/2 ఇంచు మార్క్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా క్రాస్గా తీయాలి. ఈ విధంగా తీయడం వల్ల ఫ్రాక్ అనేది పొట్ట దగ్గర పైకి లేసి నడుము దగ్గర కిందికి అనేది ఫ్రాక్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని పెట్టేసుకొని బ్యాక్ కూడా కటింగ్ అనేది చేసుకుందాం. బ్యాక్ సేమ్ ఈ విధంగానే పెట్టేసుకొని ఇది ఫ్రంట్. ఇప్పుడు మనము బ్యాక్ కోసం మార్క్ అయితే వేసుకుందాము. ఎప్పుడైనా క్లాత్ అయితే సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నెక్ వైపుకు 1 ఇంచ్ అనేది నేను ఎగస్ట్రా జిప్ కోసం క్లాత్ అయితే ఎగస్ట్రా అనేది పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇది ఏ విధంగా అయితే ఉందో ఫ్రంట్ భాగము ఆ విధంగానే మార్క్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ కూడా నేను మార్క్ అయితే ఎంత మార్జిన్ పెట్టినామని మార్క్ అయితే వేసుకుంటాను. చంక భాగము షోల్డర్సు మొత్తం సేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి మనకు 6 ఇంచులు. బ్యాక్ నెక్ 6 ఇంచులు అంటే ఇక్కడ 1/2 ఇంచు కుట్లలో వదిలిపెట్టేసి ఇక్కడ 6 ఇంచులకు మార్క్ పెట్టేసుకుంటున్నాం. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా నెక్ దగ్గర మనము ఈ విధంగా మార్క్ అనేది వేసుకున్నాం. పెట్టుకొని ఇప్పుడు మనము వెనక భాగాన్ని కటింగ్ అయితే చేసుకుందాం. ఇదే విధంగా సేమ్ ఎట్లా ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసుకుంటాం. ఇక్కడ మార్క్ వేసుకోవడం వల్ల మనము క్లాత్ తీసినా కానీ మనకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ విధంగా ఇక్కడ మనము 2.5 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి నెక్ వెడల్పు దీన్ని చూసుకొని ఇక్కడ నుంచి 2.5 వరకు చూసుకొని మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను. మార్క్ వేసుకొని నెక్ అయితే రౌండ్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను.
ఫ్రంట్ బ్యాక్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఏ క్లాత్ అయితే ఎక్కువ పెట్టుకున్నామో దానికి చిన్నగా కచ్చకాలు అయితే పెట్టుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ జిప్పు వేయడానికి. అదేవిధంగా ఫ్రంట్కి ఏ విధంగా అయితే నడుము లూజు నుంచి మనం ఫ్రంట్ డాట్స్ కోసం పెట్టుకున్నాము, అదేవిధంగా ఇక్కడ కూడా డాట్స్ కోసం మనము కచ్చకాలు అనేటివి పెట్టేసుకోవాలి. మార్జిన్ పోను ఓన్లీ బాడీ లూజు నుంచే మధ్యకు చూసుకొని మనము డాట్స్కి అయితే మార్జిన్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే మనకు బాడీ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయాలనుకోవడం లేదు, అందుకని హ్యాండ్స్ అయితే కట్ చేయడం లేదు. ఫ్రంట్ బ్యాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క ఉన్న క్లాత్ను మనము ఈ చివర్లు అనేటివి కొంచెం సమానంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోకపోతే మనము కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అనేది వస్తుంది. ఇట్లా కట్ చేసేటప్పుడు కూడా మనము ఒక మార్క్ వేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు క్లాత్ అనేది క్రాస్గా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనము కటింగ్ చేసేటప్పుడే కుట్టడానికి కావలసిన అన్ని ముక్కలను కటింగ్లోనే తీసి పెట్టుకోవాలి. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనకు 33 ఇంచుల లెంత్ అనేది ఫ్రాక్ ఉంది. 44 ఇంచులు అంటే మనం 13 ఇంచులు తీసేసినాం. 44 13 ఇంచులు బాడీ పొడుగు తీసేస్తే 4 ఇట్ల 3 పోతే 1, 4 ఇట్ల 1 పోతే 3, 31 ఇంచుల పొడుగు మనకు రావాలి. 31 అంటే 1 ఇంచు 1/2 ఇంచు కుట్లకు 32 ఇంచులు పెట్టుకున్నాం. 32 ఇంచులకు మనం ఈ క్లాత్ డబల్ ఉంది, ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్లో మనకు ఎన్ని ఇంచుల వెడల్పు ఉంది అనేది ఒకసారి చూసుకుందాము. మనకు 42 ఇంచులు ఉంది. 42 ఇంచులు అంటే మనకి ఎంత ఎక్కువ ఉంది, 32 ఇంచులు తీసేస్తే 10 ఇంచులు ఎక్కువ ఉంది. 10 ఇంచులు ఎక్కువ ఉన్నప్పుడు మనము కింద ఏం చేయాలి, కింది వైపు క్లాత్ అనేది ఇక్కడ వైపు 1/2 ఇంచు వెడల్పు పెట్టి కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడకు మనము ఒక 10 ఇంచుల ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ విధంగా చూసుకొని మనం పట్టీ అనేది పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఉన్న క్లాత్ను సమానంగా మడిచేసుకొని చిగుర్లు అనేటివి ఈ విధంగా మడిచేసుకొని ఈ విధంగా మడత పెట్టేసుకొని సెంటర్లో ఒక కచ్చకా అనేది పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క మనకు చిగుర్లు ఉంటాయి కదా, ఇక్కడ జాయింట్లు సైడ్ కుట్లు వేసే వైపు మనము 1 ఇంచి ఇక్కడ వదిలిపెట్టేసుకోవాలి. మార్జిన్ అనేది 1 ఇంచు 1.5 ఇంచు వదిలిపోతుంది కాబట్టి అంతవరకు చూసుకొని అక్కడ వరకు ఈ క్లాత్ను మడత పెట్టేసుకొని దీన్ని మనము ఇక్కడ కూడా మనము డాట్స్ అనేటివి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఫ్రాక్కు కుచ్చులు పెట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా సమానంగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ పెట్టేసి మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు క్లాత్ అనేది దీన్ని కూడా ఈ యొక్క మెయిన్ క్లాత్ను కూడా అదేవిధంగా మనము మడతలు మన వైపుకు పోగులు అనేటివి మనకు ఆపోజిట్గా వచ్చే విధంగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ముందు భాగాన్ని ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని మనం ఎక్కువ కూడా క్లాత్ అనేది మార్జిన్కు ఇడిచిపెట్టద్దు. ఎక్కువ ఇడిచిపెడితే కుట్టేటప్పుడు మనకు క్లాత్ ఇబ్బంది అవుతుంది. మనం కటింగ్ చేసుకునేది ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఎక్కువ ఉంటే చాలు. కింది వైపుకు
సైడ్లకు కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే మనము ఇక్కడ నెక్ ఎంతవరకు పెట్టుకున్నామో అక్కడ వరకు చూసుకొని ఇక్కడ కూడా ఒక డాట్ అనేది పెట్టుకుంటే కుట్టేటప్పుడు నెక్ అనేది అటు ఇటు పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ భాగానికి మనము లోతు భాగం తీయలే కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను లోతు భాగాన్ని అయితే కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇది మనకు ఫ్రంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ మనకు బ్యాక్ ఇక్కడ ఈ విధంగా చూసుకొని వెనక భాగాన్ని కూడా మనము వేసుకోవాలి. ఈ వర్క్ వచ్చింది సైడ్స్కు, నెక్కు మనం జిప్పు వేయడానికి కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా, ఇక్కడ జిప్పు వేయడం కోసానికని ప్లెయిన్గా వర్క్ లేనిది కొంచెం జిప్పు వరకు వచ్చే వరకు జిప్పు వేయడానికి వరకు చూసుకొని క్లాత్ను అడ్జస్ట్ చేసుకొని మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇది బ్యాక్. ఇక్కడ మనం 1 ఇంచ్ జిప్పు కోసం వదిలిపెట్టేసాం కాబట్టి అక్కడ జిప్పు వరకు పెట్టేసి ఇక్కడ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రాక్ యొక్క బాడీ లెంత్ 13 ఇంచులు కాబట్టి మనము 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకున్నాం. 14 ఇంచులు పెట్టేసి కటింగ్ అయితే చేసుకున్నాం. ఈ విధంగా వెనుక భాగము ముందు భాగము అయిపోయింది. ఇక్కడ ఇది ముందు భాగము వెనక భాగం ఈ రెండు మనమైతే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కటింగ్ అనేది చేసుకున్నాం. హ్యాండ్స్ కోసమని క్లాత్ను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసి ఇక్కడ నేను సమానంగా ఒక లైన్ అయితే ఈ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు కావలసిన పొడవు ఎంత, లూజ్ ఎంత, ఈ ప్లెయిన్ అనేది మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు. మనకు చేయి పొడవు వచ్చేసి హ్యాండ్ లెంత్ 8 ఇంచులు పెడతాము. 8 ఇంచులు ఇక్కడికి, ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి 8 ఇంచులు పెట్టేసి ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకున్నాం. ఈ విధంగా వేసుకొని దీనికి మనము ఒక 2 ఇంచులు అనేటివి కుచ్చుల కోసానికి తీసేద్దాం. తీసేస్తే 8.5, ఇక్కడ కూడా 8.5, 2 ఇంచులు తీసేస్తే 3 ఇంచులు చంక డౌన్కు, ఇక్కడ కూడా 3 ఇంచులు చంక డౌన్కు పెట్టేసి మనం షేప్ అయితే తీయాలి. ఈ విధంగా తీసిన తర్వాత మనం ఇక్కడ కుచ్చులు అనుకుంటున్నాం కాబట్టి కొంచెం పైన పెట్టుకున్న 2 ఇంచులు ఎక్స్ట్రా నుంచి కుచ్చులకు కొంచెం షేప్ తీసి ఈ క్లాత్ అనేది మనము కటింగ్ అనేది చేసుకున్నాం. ఫస్ట్ అయితే నేను సమానంగా కట్ చేస్తున్నాను క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను కుచ్చుల కోసమని కొంచెం ఎక్స్ట్రా మార్క్ అనేది వేసుకున్నాను కదా, దాన్ని కటింగ్ చేసి ఇక్కడ సెంటర్లో కచ్చిక అనేది వేసుకున్నాం. అదేవిధంగా హ్యాండ్స్ దగ్గర కూడా సెంటర్లో ఒక చిన్న కచ్చిక అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ కొంచెం క్రాస్గా, ఎక్కువ కాకుండా కొద్దిగా క్రాస్గా అనేది హ్యాండ్ దగ్గర ఒక 1 ఇంచ్ తీసేసాను. ఇది హ్యాండ్స్ ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది.
ఇప్పుడు హ్యాండ్స్ పట్టీకి క్లాత్ అయితే కావాలి. అయితే ఈ క్లాత్ లెంత్ ఎంత ఉంది అనేది మనం ఒకసారి కొలుచుకుందాం. 32 ఇంచులు మనకు పొడవు అయితే ఫ్రాక్ యొక్క లెంత్ అయితే రావాలి. ఫ్రాక్ లెంత్ మనకు 32 ఇంచులు రావాలంటే ఇది ఎంత ఉంది ఒకసారి కొలుచుకుందాం. ఇంచులు ఈడ 45 ఇంచులు ఉంది. 40 ఇంచులు అంటే 13 ఇంచులు ఎక్కువ ఉంది మనకు. 32 ఇంచులకు తీసేస్తే 42కు 10 ఇంచులు 13 ఇంచులు ఎక్కువ ఉంది. హ్యాండ్స్ కోసం పట్టికి కావాలి కాబట్టి ఇక్కడ వర్క్ లేని సైడు నేను 3 ఇంచుల క్లాత్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. క్లాత్ అనేది ఈ విధంగా వేసేసుకొని మనము క్లాత్ను ఒకటేసారి మడత పెట్టి కటింగ్ అనేది చేస్తే క్లాత్ అనేది అటు ఇటు పోతుంది. అందుకని ఈ విధంగా నేను 3 ఇంచులకు అక్కడక్కడ చిన్న చిన్న మార్కింగ్ అనేది పెట్టేసుకొని నేనైతే లైన్ వేసుకుంటూ ఈ యొక్క క్లాత్ అనేది నేను కటింగ్ అయితే చేసుకుంటాను. ఇదే విధంగా మొత్తం క్లాత్ మొత్తం మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇదే విధంగా లైన్స్ వేసుకుంటూ కటింగ్ అనేది చేస్తే మనకు క్లాత్ అనేది డిస్టర్బ్ కాకుండా కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా స్ట్రైట్ పీస్ అనేది వస్తుంది. మనం ఇక్కడ ఉన్న డిజైన్ మీద చూసి కట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడనేమో కొంచెం వర్క్ కట్ అయిపోయింది, ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది, ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది, ఇక్కడ చాలా వచ్చింది. ఈ వర్క్లను చూసి మాత్రం ఎప్పుడు వర్క్ కానీ ప్లెయిన్ కానీ కటింగ్ అయితే చేయకూడదు. నేనైతే ఇదే విధంగా కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే నేనైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూనే నేను కావాల్సిన క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకుంటాను. నెట్ ఫ్యాబ్రిక్ అయితే మనము ప్లెయిన్ క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసి కటింగ్ అనేది చేసుకోవచ్చు. అది పన్నా పెద్దగా ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది, వర్క్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ అనేది చేసేసుకొని మనము పిన్స్ పెట్టుకొని క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా వర్క్ ఎక్కువ ఉన్నవి మనం ఆ విధంగా కటింగ్ అనేది చేస్తే డిజైన్ అనేది డిస్టర్బ్ అనేది అవుతుంది. ఇదే విధంగా మొత్తం క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి. అయితే మనకు 13 ఇంచులు ఎక్కువ వచ్చింది క్లాత్ కాబట్టి మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది కింద 10 ఇంచుల క్లాత్ అయితే ఉంది. దాన్ని కుట్టేటప్పుడు మనము 10 ఇంచులకు ఫోల్డ్ చేయాలా లేకపోతే 5 ఇంచులకు పట్టీ పెట్టాలా అనేది కుట్టేటప్పుడు చూసి మనకు పెట్టాలి. ఫ్రాక్లకు ఎక్కువ వెడల్పు పట్టీ పెడితే బాగుండదు, ఫోల్డింగ్ చేయలేము. పట్టీలు పెడితే లంగాలకు పెట్టినట్లు ఫోల్డింగ్ చేస్తే గలీజ్గా అనిపిస్తుంది. ఇంతింత రేట్లు పెట్టుకొని తెచ్చుకున్నప్పుడు మనము క్లాత్ను కటింగ్ అయితే చేసి పెట్టుకోలేము కదా. నేనైతే డబల్ ఫోల్డింగ్ అయితే కుట్టేటప్పుడు ఫ్రాక్కు చేద్దామని అయితే అనుకుంటున్నా. 5 ఇంచులకు ఒక ఫోల్డింగు, ఇంకొక 5 ఇంచులకు ఒక ఫోల్డింగ్ అయితే నేను చేద్దామని అనుకుంటున్నాను. లైనింగ్కి అయితే 10 ఇంచులకు ఒకటే ఫోల్డింగ్ అయితే పెట్టేసేస్తా. ఇప్పుడు మనం ఈ తీసిన ఎక్స్ట్రా క్లాత్ హ్యాండ్స్ డిజైన్కి వస్తుంది, కింద హ్యాండ్స్కు వేయడానికి. అదేవిధంగా మనకు నడుముకు డోరీ ఉంటుంది కదా, ఈ డోరీకి కూడా ఈ పైన తీసిన క్లాత్ అనేది మనకు యూజ్ అవుతుంది. అది నడుముకు. ఇప్పుడు ఈ క్లాత్ కూడా సైడ్లలో ఏమైనా ఎక్కువ తక్కువ ఉందో చూసుకొని సైడ్ క్లాత్ అనేది చూసుకొని ఇది కూడా సమానంగా
కటింగ్ అయితే చేసుకోవాలి చూసుకొని. దీనికైతే నేను సిల్వర్ పైపింగ్ అయితే వేస్తాను కుట్టేటప్పుడు ఫ్రాక్ కోసం. అయితే ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మనము ఇందాక బాడీ హ్యాండ్స్ అన్నీ తీసాం కాబట్టి ఇక్కడ సమానంగానే ఉంది. ఇది కూడా ఒకసారి చూసుకున్నాం అనుకో క్లియర్గా ఉంటుంది కుట్టేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ ఇప్పుడే సరి చేసుకున్నాం అనుకో కుట్టేటప్పుడు అనేది మనకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సమానంగా ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ను కూడా ఇందాక లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే చూపించినామో అదేవిధంగా ఈ క్లాత్ను కూడా మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి సెంటర్లోకి. ఈ విధంగా సెంటర్లోకి చేసుకొని ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ చివర్లలో కూడా మనము 1 ఇంచుకి సైడ్ కుట్లలో వదిలిపెట్టేసి దీన్ని సెంటర్ డాట్కు మర్చేసుకొని దీన్ని ఇక్కడ కూడా ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు కుచ్చులు పెట్టేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మెయిన్ క్లాత్ కింద కుచ్చులకు, ఇది లైనింగ్ క్లాత్ కుచ్చుల కోసానికి. ఇది ఫ్రంట్ పార్ట్ మెయిన్ లైనింగ్ రెండు క్లాతులు. ఇది బ్యాక్ లైనింగ్ మెయిన్ క్లాత్. హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయడం లేదు, దానికోసం నేను లైనింగ్ అయితే కటింగ్ చేయలేదు. ఇవి హ్యాండ్స్. ఇది హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉంది 8 ఇంచులు 9 ఇంచులు ఉంది. 9 ఇంచులు అంటే ఇక్కడ నేను 9 ఇంచులకు చేయి లూజుని బట్టి మార్క్ అయితే వేసుకొని హ్యాండ్స్కి అయితే కటింగ్ అనేది చేస్తాం. ఈ విధంగా క్లాత్ను ఫోల్డింగ్ చేసుకొని 9 ఇంచులు అంటే 4.5 ఇంచులు. 4.5 ఇంచులు మనం మార్జిన్ స్కేల్ మందం పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఇక్కడ స్కేల్ మందం మార్జిన్ పెట్టేసుకొని మనము క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇదే సైజు ఇంకొక పీస్ కూడా మనం కటింగ్ చేసుకుంటే హ్యాండ్స్కి అయితే మనకు హ్యాండ్ లూజ్ అయితే వచ్చేస్తుంది. ఇది ఇదే విధంగా పెట్టేసుకొని సమానంగా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. వీటికి కూడా మనం ఇక్కడ సెంటర్లో డాట్స్ అయితే పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ లైన్ కింది కుచ్చులకు, పైన కుచ్చులకు, హ్యాండ్స్కు, ఫ్రంట్ బ్యాక్ అన్నీ వచ్చేసి ఈ మిగిలిన ఈ కొంచెం క్లాత్ మనకు ఎంత పొడుగుందో అనేది ఒకసారి చూసుకుంటున్నాను. ఇది 1 మీటర్ 2 మీటర్లు ఉంది. దీన్ని డోరీస్ కోసం అనేది నేను కటింగ్ అనేది చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఫ్రాక్ మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.